హలో ఫ్రెండ్స్, మన వైజాగ్ ఆర్కే బీచ్ సబ్మెరీ ఆపోజిట్లోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ ఉంటుంది కదా. ఇంతకుముందు అక్వేరియం వరల్డ్ పెట్టారు కదా, అదే ప్లేస్లోని ఇప్పుడు కాశ్మీర్ జలకన్యలు అని పెట్టారు ఎగ్జిబిషన్. అది చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కాటికి. లోపల ఏంటనేది మీకు వివరించి చూపిస్తాం. అలా చూడండి. మీకు యాపిల్స్కి కాశ్మీర్ యాపిల్స్కి వెళ్ళారు కదా, ఆ ట్రీస్ కూడా ఉంటాయి. మీకు ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫోటోషూట్స్కి. ఓన్లీ మీలో టైమింగ్స్ అనేవి అది కూడా మెన్షన్ చేసి చూపిస్తాం. అది చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏ వీక్స్లో వెళ్తే ఏం బాగుంటుందో బాగోదా ఏంటి అది కూడా మీకు వివరించి. ఇది కాశ్మీర్ యాపిల్స్ అంటారు కదా, ఆ సెట్ చాలా అంటే చాలా బాగుంటాయి సెట్స్. చెట్టుకి యాపిల్స్ క్లైవ్ కూడా డెఫినెట్గా వీడియో నచ్చిందో లైక్ చేయండి. తర్వాత వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాం. కాశ్మీర్ సెట్లో వన్ పార్ట్ ఇది. మీరు ఎగ్జిబిషన్లో వన్ పార్ట్ ఇది కాశ్మీర్ సెట్. మీకు గ్లాస్ వంతెన అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. కాబట్టి ఇటు రెండు పక్కల వ్యూ ఉంటుంది. మేము వెళ్ళే టైంలో పక్కన చిన్న వంతెన టైప్ ఉండదు. అందులో వాటర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందులోంచి వాటర్ అనేది ఫ్లో అవ్వలేదు. కాకపోతే వాటర్ ఫ్లో అవుద్ది. అది మీకు ఆ చివరి చూస్తుంటే ఒక జలధార టైప్లో ఒకటి పెట్టారు. అది కూడా బాగుంది ఫోటోషూట్కి. అది చాలా బాగుంటుంది ఇది. కాకపోతే మోర్ టైం అనేది పెద్ద షర్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ పెడితే ఇంకా బాగున్నాను. కాకపోతే ఇక్కడ సెట్స్ ఉంటాయి కొన్ని ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయిపోతుందో మీకు చూపిస్తూ ఉంటాం. అది చూడండి. ఇది అది రెండు పక్కల చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. అది ఇంకా మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇది ఇల్లు టైప్ ఉంది కదా, అందులో నుంచి స్లో ఐస్ అనేది వస్తుంది. అది ఆ పక్కన జలధార వస్తుంది. ఫోటోషూట్కి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటోషూట్వి హౌసెస్ ఇక్కడ నుంచి మన చిన్నపిల్లలు ఆడుకుంటాం చూస్తున్నారు కదా, అది స్లో ఐస్ జలధార చూస్తున్నారు కదా. పక్కన ఉన్నది మీరు చూస్తున్నారు, పక్కన ఉన్న చెట్లు అది కాశ్మీర్ యాపిల్స్ అంటారు కదా, ఆ టైప్లో పెట్టారు. అది అంటే బాగున్నాయి చెట్లు కూడా. అవి ఆ పక్కన స్లో ఐస్, అక్కడ వాటర్ ఫాల్స్, ఆ బ్రిడ్జ్ అది చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు ఫోటోషూట్కి ఎంత బాగుంది. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఇది స్టార్టింగ్లో ఉంటుంది. ఇదంతా కలిపి ఒక సెట్లో ఉంది. అది చూడండి. అది ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రూ ఉంటుంది. దాని తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత ఐస్ ఫ్లో అనేది ఉంటుంది. దాని తర్వాత వాటర్ ఫ్లో ఉంటుంది. దాంతో ఫోటోషూట్కి చూస్తున్నారు గ్లాస్ బ్రిడ్జ్. అది ఇక్కడ ఫోటోషూట్స్ అవి తీసుకుని చాలా బాగుంటుంది. దాంతో చిన్న వంతెన ఉంటుంది కదా, చిన్న వంతెన. అది అక్కడ నుంచి అక్కడ డోర్ నుంచి అవుట్ అయిపోతున్నారు కదా, అది అవుట్ అయిపోయేది. ఇదంతా కలిపి ఒక పార్ట్లో ఉన్నట్టుగా. ఇది జలకన్యలు అనేది వేరే పార్ట్లో ఉంటుంది. ఇదంతా ఒక సెట్లో ఉంది. ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పార్ట్లో మీకు జలకన్యలు పెడతాను. డెఫినెట్గా వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, కాశ్మీర్ జలకన్యలు ఎగ్జిబిషన్ అయింది చెప్పాను కదా, ఇంకా మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను. ఏంటంటే మేము వెళ్ళేది సోమవారం అనేది ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ అయ్యేది 3 o'clock నుంచి ఓపెన్ అవుతూనే ఉంటుంది. కాకపోతే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీటి కోసమని వెళ్తున్నాం కదా. ఈ జలకన్యలు చూస్తున్నారు. పీపుల్తో చాలా సరదాగా టైం పాస్ చేయడం, బాగా ఎంటర్టైన్మెంట్ చేయడం బాగా చేస్తున్నారు. పిల్లలతో వాళ్ళతో బాగా ఆడుతున్నారు. ఏంటంటే సోమవారం మేము వెళ్ళాము. సోమవారం 3 o'clock స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే జలకన్యలు షో స్టార్ట్ అవుతుంది 6-6:30 అని చెప్పారండి.
కాకపోతే మేము సోమవారం వెళ్ళాము. సోమవారం ఒకటే పెట్టి సండే అయితే 3 ఉంటాయి. సండే రోజు ఒకటం అయ్యిందని చెప్పేసి ఇది ఒకటి పెట్టాలని చెప్పారు. కాకపోతే అక్కడ చిన్న మేము అన్ఫీల్గా ఫీల్ అయ్యాము. ఇటు ఒకటం లేదని. కాకపోతే పీపుల్తో బాగా ఆడడం మొత్తం పీపుల్ని ఎంకరేజ్ చేయడం బాగా చేస్తారు. అది మాత్రం బాగుంది. పీపుల్తో ఎంకరేజ్ చేయడం. కాకపోతే సండే రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చాలా ఎక్కువ వెళ్ళాలి. తీసుకెళ్ళాలి ఎవరైనా సరే. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. డెఫినెట్గా వీడియో నచ్చిందనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఎగ్జిబిషన్కి వచ్చి టికెట్ వచ్చి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ వచ్చిన వెంటనే టైం చూసుకుంటే టైం బట్టి ఎగ్జిబిషన్ అంతా తిరగండి. ఎగ్జిబిషన్ అనేది 4 విధాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఒకటి జల్కన్నేలి, ఒకటి కాశ్మీర్ సెట్, ఫస్ట్ ఎగ్జిబిషన్ జేఎన్టీయూస్ ఇది, ఒకటి మామూలు గేమ్ పై పెట్టారండి. ఈ టైప్ డివైడ్ చేసి ఉంటాయి. చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. మన ఎప్పటికైతే బీచ్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. స్పెషల్గా ఫోటోషూట్ అంటే మనం ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చినప్పుడే మనం బయట ఉంటుంది కదా, చాలా బాగుంటుంది ఆ డెకరేషన్ అది. దాని తర్వాత మళ్ళీ ఇది వచ్చి 4 విధాలుగా డివైడ్ అయ్యి ఉంది. ఒకటి ఎగ్జిబిషన్, ఒకటి జల్కన్నేలి, ఒకటి గేమ్స్, ఒకటి రైడ్స్ ఉంటాయి కదా, అవి దీనిలా డివైడ్ అయ్యి ఉన్నాయి. జల్కన్నేలి వచ్చి సండే రోజు చూడండి. ఎందుకంటే ఆ రోజు 3 ఉంటాయి. 2 బాక్సెస్ ఉంటాయి. 2 బాక్సెస్లో ఒక బాక్స్ 2 ఉంటాయి. ఒక బాక్స్లో ఒకటి ఉంటుంది. మళ్ళీ సోమవారం వెళ్ళాక సోమవారం ఒకటి ఉంది. మేము చిన్న అన్ఫీల్గా ఫీల్ అయ్యాము ఒకటి ఉందని. కాకపోతే పీపుల్తో కాకపోతే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. అది చాలా గ్రేట్. ఎందుకంటే పైన 1 సెకండ్ ఉంటున్నాడు, కింద వచ్చి ఒక 5 సెకండ్స్ పైన ఉంటుంది. పీపుల్తో బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యి మళ్ళీ పైకి ఆక్సిజన్ కూడా వెయిట్ చూస్తున్నారు. చాలా బాగుంది. డెఫినెట్గా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఫుల్గా చూడండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.